నమస్కారం V7 సిటీ న్యూస్ కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. భక్తుల మనోరథాన్ని అధిరోహించిన సిరుల తల్లి. బ్రహ్మోత్సవాలలో 8వ రోజు కన్నుల పండుగగా రథోత్సవం. రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. రేపటి నుంచి జనవరి 8 వరకు జరుగు రెవెన్యూ సదస్సుల్లో రెవెన్యూ సమస్యలను పరిశీలిస్తామన్న జిల్లా కలెక్టర్. తిరుమలలో జలాశయాలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన టీటీడీ చైర్మన్, ఈవోలు. ఇంకోసారి వర్షం పడితే పూర్తి స్థాయిలో జలాశయాలు నిండుతాయి. జిల్లాలో గంజాయి అక్రమ వ్యాపారం చేస్తున్న 17 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. గంజాయి సరఫరా చేస్తే వాళ్లపై కఠిన చర్యలు, రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని హెచ్చరించిన జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో 8వ రోజైన గురువారం ఉదయం రథోత్సవం కడు కన్నుల పండుగగా జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఉదయం 8 గంటలకు రథోత్సవం మొదలై ఆలయ 4 మాడ వీధుల్లో సాగింది. భక్తులు అధిక సంఖ్యలో రథాన్ని లాగారు. సర్వాలంకార శోభితమైన రథంలో ప్రకాశించే అలిమేలుమంగ సకల దేవతా పరివారంతో వైభవోపేతంగా తెరువీధుల్లో విహరించే వేళలో ఆ తల్లిని సేవించిన భక్తుల కోరికలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. రథోత్సవం ఉత్సవం మాత్రమే కాదు, భక్తుల హృదయ క్షేత్రాలలో తాత్విక బీజాలు విత్తే ఒక యజ్ఞం. సింగారించిన పాలకడలి గారాల పట్టిన దర్శించిన వారికి జన్మాది దుఃఖాలు నశించి మోక్షం లభిస్తుంది. రథోత్సవం అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుండి రథ మండపంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనె, పన్నీరు, వివిధ రకాల ఫలాలతో అభిషేకం చేశారు. అనంతరం అమ్మవారికి విశేషంగా అలంకరణ చేశారు. రథోత్సవంలో తిరుమల పెద్దజీఆర్ స్వామి, చిన్నజీఆర్ స్వామి, ఈవో శ్యామలరావు, జేఈఓ వీరబ్రహ్మం, ఎఫ్ఏ అండ్ సిఏఓ బాలాజీ, సిఈ సత్యనారాయణ, ఆలయ డెప్యూటీఓ గోవిందరాజన్, ఆలయ అర్చకులు బాబుస్వామి, ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వాత్సల్యాది గుణోజ్వలా భగవతి వందే జగన్మాతరం. கமலமே எங்கள் சந்நிதி, பாத சேவை அடியார் நாடும் புன்னிதி. ఈ నెల డిసెంబర్ 6 నుండి జనవరి 8 వరకు రెవెన్యూ సదస్సులు, డిసెంబర్ 7వ తేదీన జిల్లా వ్యాప్తంగా మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రజలకు, విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించి వారికి సద్వినియోగం చేసుకునేలా వీడియో ద్వారా తెలపడానికి వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు గురువారం మధ్యాహ్నం పాత్రికేయుల సమావేశం నిర్వహించి పలు వివరాలను జేసీ శుభం బన్సల్తో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ వెల్లడించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. Tourism ante Tirupati district lo everyone will think only of Lord Balaji on top of the hill, but there are many other facets to it. In fact, close to 75,000 to 1 lakh people are present at any given point of time, tourists in Tirupati district, mostly in Tirupati town and surroundings. So on an average these people are staying only for 18 to 20 hours in the district. So there is not much revenue to the state administration or to the government from these tourists. And also, though there is a footfall of international tourists, even they are not staying for more than 24 hours. So you must be aware, some of you must have visited abroad also. Most of the Western countries, they're getting maximum of their revenue from tourism department or from tourism. In fact, if you take the top 10 countries of tourism, it will be most of them are either European countries or the American, either North American or Central American countries. So India, with its unique climate, diversified culture, traditions,
with its rich heritage, culture, we have so much to showcase to the world on tourism. Not only there are two aspects, there is one is domestic tourism, another one is international tourism. Tirupati district in particular, we have more potential for international tourism as well. Now, I think Hinduism is the largest religion. Tirupati district as a whole has 34% forest cover. This is the second highest in the state after the district called Pader. Some of you must have gone to Araku, that district. After that district, Tirupati district has the highest forest cover. We have one of the most beautiful waterfalls in the state. We have Talakona waterfalls. Some of you must have gone to Chandragiri Fort. We have recently renovated it with good sound and light show. I request all of you, take your friends, go with your family. Lot of history there in Chandragiri sound and light show. Visit the fort. So, and then I am connected to this place indirectly. Last time also I came for some space event. Today also there was this satellite launch of PSLV. If somebody of you must be following. Today successfully we launched another 3 satellites from Sriharikota. So there is Shar, and then you must be aware of this Pulicat Lake. So I request all the young minds over here, please utilize this opportunity and ensure good results, good outcomes or good suggestions, feedback are given by you, which will go a long way in implementing this policy, tourism policy in the district. గత కొన్ని రోజులుగా తిరుమలలో కురిసిన వర్షాలతో జలాశయాలు నిండు కుండను తలపిస్తున్నాయి. నీటి నిల్వలు పూర్తి స్థాయికి చేరుకోవడంతో గోగర్భం డ్యాం వద్ద గురువారం టీటీడీ ప్రత్యేక పూజలు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పాల్గొని పూజలను నిర్వహించి జలహారతి సమర్పించారు. ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ వర్షాలు సమృద్ధిగా కురవడంతో తిరుమలలోని గోగర్భం, ఆకాశగంగా, పాప వినాశనం డ్యాంలు పూర్తిగా నిండాయని తెలిపారు. మరోసారి వర్షం పడితే కుమారధార, పసుపుధార డ్యాంలు కూడా నిండిపోతాయని తెలిపారు. ప్రస్తుతం తిరుమలలో రోజుకు 50 లక్షల గ్యాలన్ల నీటిని వినియోగం అవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుత నీటి నిల్వలు 300 రోజులు త్రాగునీటి అవసరాలకు సరిపోతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శాంతారాం, డెప్యూటీఓ లోకనాథం, వాటర్ వర్క్స్ ఈ సుధాకర్, విజిఓ సురేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. మీ అందరికి తెలుసు, ఇటీవల పడిన వర్షాల వలన తిరుమలలో ఉన్న అన్ని డ్యాముల్లో కూడా దాదాపుగా నిండు కుండలాగా ఉన్నాయని చెప్పొచ్చు. దాంతో చైర్మన్ గారికి ఒక కొత్త ఇనిషియేటివ్ చేద్దాం, దాని వలన ఒక అవేర్నెస్ కూడా వస్తుంది, దాని వలన ఒక రకంగా వాటర్ కన్జర్వేషన్ కి సంబంధించి కూడా అని చెప్పి ఈరోజు హారతి ఒక కార్యక్రమం పెట్టడం జరిగింది. దానిలో భాగంగా మనందరం కూడా ఇప్పుడు గోగర్భం డ్యామ్ దగ్గరకు వచ్చున్నాము. సో దీనివల్ల మనకి పైన మీకు తెలుసు 5 డ్యాములు ఉన్నాయి. ఈ 5 డ్యాముల్లో కూడా 3 డ్యామ్స్ దాదాపుగా నిండిపోయాయని చెప్పొచ్చు. ఇంకొక 2 మాత్రమే, కుమారధార, పసుపుధార 2 డ్యాములు కూడా ఇంకొకసారి వర్షం పడితే ఖచ్చితంగా అవి 2 కూడా నిండిపోతాయి. దీనివల్ల ఇప్పుడు ఈ 5 డ్యాముల్లో ఉన్న ఈ రోజుకున్న నీటి మట్టం, అలానే కళ్యాణ్ డ్యామ్ కి మనకు వచ్చే షేరును కూడా కలుపుకుంటే దాదాపు 300 రోజుకి మనకి వాటర్ గ్యారంటీ ఉంది తిరుమలకి. దీనివల్ల మనకి ఏ రకమైన ఇబ్బందులు రాబోయే రోజుల్లో, ఈవెన్ సమ్మర్కి వచ్చే ఏ రకమైన సమస్యలు కూడా ఉండవని అనుకుంటున్నాము. సో దీంట్లో ప్రధానంగా మనం రోజుకు కూడా దాదాపు 50 లక్షల గ్యాలన్లు వాడటం జరుగుతుంది. దీంట్లో 20 లక్షల గ్యాలన్లు మన రిసోర్స్ నుంచి, ఇక్కడ పైన వాటి నుంచి తీసుకుంటే 30 లాక్ గ్యాలన్స్ తిరుమలలో మన తిరుపతి కళ్యాణ్ డ్యామ్ నుంచి తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఈ ప్రోగ్రామ్ బేసికల్ గా మనకి వాటర్ ప్రొటెక్షన్, అంటే వాటర్ మనకి రాబోయే సమ్మర్ లో ఏ రకమైన ఇబ్బందులు ఉండవు అనే చెప్పడానికి ఒక ఉపయోగపడుతుంది. సో చైర్మన్ గారు ఇనిషియేటివ్ ద్వారా ఈరోజు మనం ఈ గంగమ్మ తల్లికి హారతి ఇచ్చి మన యొక్క సంతోషాన్ని వెలబుచ్చడం జరుగుతుంది అనమాట. శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో అత్యంత ముఖ్యమైన పంచమి తీర్థానికి విచ్చేసే లక్షలాది మంది భక్తులకు హృదయపూర్వకంగా సేవలు అందించాలని టీటీడీ ఈవో శ్యామలరావు పిలుపునిచ్చారు. పంచమి తీర్థానికి డెప్యుటేషన్పై నియమితులైన ఉద్యోగులు తమ విధులను మరింత అంకిత భావంతో సేవలు అందించాలని టీటీడీ ఈవో కోరారు. తిరుచానూరు ఆస్థాన మండపంలో గురువారం సాయంత్రం ప్రత్యేకంగా టీటీడీ సిబ్బందిని, శ్రీవారి సేవకులను ఉద్దేశించి ఈవో మాట్లాడారు. శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో
ముఖ్యమైన కార్యక్రమం పంచమి తీర్థ ఉత్సవం. రేపు లక్షలాది మంది భక్తులు పద్మ పుష్కరిలో పవిత్ర స్నానాలు చేయడానికి వస్తారని అంచనా వేస్తున్నాం. అలాగే ఉదయం సుమారు 4:30 గంటలకి తిరువారు ఆలయం నుంచి పద్మావతి అమ్మవారికి సారిని తీసుకుని అల్లిపిరి పాయింట్ నుంచి కోమలమ్మ సత్రం దాకా ఒక ప్రొసెషన్లో విధాల మీద పడి ప్రొసెషన్ కోదండరామస్వామి ఆలయం, గోవిందరాజస్వామి ఆలయం, అలాగే ఇవన్నీ దాటుకుంటూ అక్కడక్కడ ప్రత్యేకమైన పూజలు నిర్వహించి పసుపు మండపం దగ్గరికి తీసుకురావడం జరుగుతుంది. అక్కడి నుంచి పద్మావతి అమ్మవారి దేవాలయాన్ని తీసుకువెళ్ళి ప్రత్యేక పూజలు చేసిన తర్వాత ఈ సారిని బ్రహ్మ పుష్కరిలో దగ్గర ఉన్న మండపానికి చేరవేసి అక్కడ పద్మావతి అమ్మవారికి సమర్పించి 10:30 గంటలకి స్నాపన తిరుమంజన నిర్వహించడం జరుగుతుంది. దాని తర్వాత సుమారు 12:00కి చక్ర స్నానం కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుంది. భక్తులందరూ కూడా స్నానాలు చేయడానికి ఒకసారి 6,000 మంది చేయడానికి అవకాశం ఉంది. భక్తులు ఎవరో తొందరపడకుండా సాయంత్రం దాకా ఎటువంటి తొందర లేకుండా చేసుకోవడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. వారందరికీ రాత్రిపూట అన్నప్రసాదాలు ఏర్పాటు, అలాగే ఉదయం పూట అల్పాహారం ఏర్పాట్లు, ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇబ్బంది లేకుండా అవన్నీ కూడా పర్యవేక్షించడానికి కూడా రాత్రిపూట సాయంత్రం నుంచి ఉదయం దాకా ప్రత్యేకమైన రూమ్స్ కూడా వేయడం జరిగింది. వారందరూ కూడా సుమారుగా 100 పాయింట్లలో అన్నప్రసాదాలకి ఇవ్వడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. సుమారు 50,000 మందికి ఉన్న పోలింగ్ పాయింట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పోలీస్ విభాగం నుంచి ట్రాఫిక్ కూడా నియమించి ఎవరికి ఇబ్బంది లేకుండా అలాగే ట్రాఫిక్ కూడా ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు కూడా పార్కింగ్ పాయింట్లు కూడా లోపలికి ఇబ్బంది లేకుండా కూడా పార్కింగ్ పాయింట్లు ఏర్పాటు చేయడం, ప్రత్యేకమైన ఆర్టీసీ బస్సులు కూడా ఏర్పాటు చేయడం. పుంగనూరు మండలంలో డిసెంబర్ 6 నుండి జనవరి 8వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు ఎంఆర్ఓ రాము తెలిపారు. గురువారం తహసీల్దార్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కార మార్గంగా పుంగనూరు మండలంలోని 19 రెవెన్యూ పంచాయతీలో సదస్సులు ఉదయం నుంచి సాయంత్రం వరకు జరుగుతాయని తెలిపారు. ఈ సదస్సుల్లో ప్రజలు తమ సమస్యలను వినతి రూపంలో అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవచ్చునని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులు అనే ప్రోగ్రాం డిసెంబర్ 6, 24 నుండి 8 జనవరి 25 వరకు ప్రతి గ్రామం నందు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెవెన్యూ సిబ్బంది తహసీల్దార్ మొదలు విఆర్ఓ దాకా, విఆర్ఏ దాకా, ఆర్ఐ సర్వేలతో కూడి గ్రామంలో పర్యటించి, అదేవిధంగా గ్రామంకు సంబంధించిన ఎస్సీ ఎస్టీ హ్యాబిటేషన్స్ కూడా సందర్శించి సమస్యలకు సంబంధించిన వినతులు స్వీకరించి వాటి మీద తగు చర్యలు తొందరలో తీసుకుంటారు. తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయాన్ని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గురువారం ప్రారంభించారు. ఇటీవల చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చిన్నపాటి మరమ్మతులు చేయడంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ దంపతులకు పండితులు వేద ఆశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు శాంతారాం, డిప్యూటీ ఈవోలు లోకనాథం, హరీందర్నాథ్, భాస్కర్, విజిఓ రామ్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి సబ్ డివిజన్ పరిధి వెంకటగిరి, గూడూరు ప్రాంతంలోని 32 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని 17 మందిని అరెస్టు చేసి కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నామని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. గంజాయి సరఫరా చేస్తున్న వాళ్లపై రౌడీ షీట్ ఓపెన్ చేసి త్వరగా ప్రాసిక్యూట్ చేస్తున్నామని ఎస్పీ హెచ్చరించారు. తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గాంజా సమాచారం మీద రైడ్ చేసినప్పుడు డిఎస్పీ అండ్ వాళ్ళ 1 టౌన్ 2 టౌన్ తొట్టెంబేడు బిఎన్ కండ్రిక ఆల్రెడీ ఉన్న సమాచారం మీద రైడ్ చేయడం జరిగింది. అందులో భాగంగా పూర్తి సమాచారంతో ఎస్టర్డే దాదాపు 17 మందిని కస్టడీలో తీసుకొని 32 కేజెస్ గాంజాని సీజ్ చేయడం జరిగింది. దీంతో పాటు ఈ గాంజా మొత్తం అంతా కూడా పాడేరు నుండి ఒక పర్సన్ తీసుకొచ్చి ఇస్తున్నాడని తెలిసింది. అతన్ని కూడా కస్టడీ తీసుకోవడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ ద్వారా వాళ్ళతో పాటు కొన్ని సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇంకా జిల్లా వ్యాప్తంగా
ఎవరెవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో, ఇంకా మిగతా సబ్ డివిజన్స్లో ఎవరెవరైతే ఈ గాంజాని బయట నుండి తెప్పించి మిగతా వాళ్ళు సప్లై చేస్తున్నారో వీరందరిపై కూడా సమాచారం సేకరించి ఇంకా అరెస్టులు కూడా చేయడం జరుగుతుంది. ఆల్రెడీ గాంజా టాస్క్ ఫోర్స్ అనేది జిల్లాలో చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా తిరుపతి ఈజ్ ఏ ట్రాన్సిట్ ప్లేస్ టు అదర్ స్టేట్స్. ముఖ్యంగా మనం ఈ మధ్య కాలంలో చాలా లార్జ్ స్కేల్లో ప్రతిరోజు రైల్వే స్టేషన్స్ లో, బస్ స్టాండ్స్ లో పట్టుకోవడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా తిరుపతి నగరానికి తీసుకురావడం కంటే కూడా అటు తమిళనాడు, కేరళ, కర్ణాటక ఈ ప్రాంతాలకి తీసుకెళ్ళడానికి ఇక్కడ దిగి ఇక్కడి నుండి మళ్ళీ ఫర్దర్ ట్రాన్స్మిట్ చేయడం జరుగుతుంది. వాళ్ళని కూడా చాలా మందిని ఈ మధ్య కాలంలో ఎవ్రీడే రైల్వే స్టేషన్స్, ట్రైన్స్ చెక్ చేస్తూ పూర్తిగా నిర్మూలించడం జరుగుతుంది. తిరుపతి ఇటువైపు తీసుకురావడానికి కూడా వీలు లేకుండా అన్ని ప్రాంతాలు, అటు గూడూరు, రేణిగుంట రైల్వే స్టేషన్స్ అయితేనేమి అన్ని రూట్స్ కూడా ప్రాపర్ గా కంట్రోల్ చేయడం జరుగుతుంది. అదే విధంగా తిరుపతి జిల్లాలో ఎక్కడైనా ఈ గాంజా సప్లై చేసే వాళ్ళని మరియు కన్జ్యూమర్స్ ని వీళ్ళని కూడా పోలీస్ స్టేషన్ వైడ్ ఐడెంటిఫై చేసి వారిపై కూడా నిఘా ఉంచడం, వాళ్ళ మీద ఎవరైతే సప్లై చేస్తారో వీళ్ళందరి మీద షీట్లు ఓపెన్ చేయడం, కేసెస్ ని కూడా ప్రాపర్ గా ఇన్వెస్టిగేట్ చేసి వీళ్ళు రిమాండ్ బయట రాకుండానే కేసెస్ ని కంప్లీట్ గా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ప్రాసిక్యూట్ చేసే విధమైన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వం ఇటీవల కాలంలో ఈగల్ అని కొత్త ఆర్గనైజేషన్ ఫామ్ చేసింది. వారి ఆధ్వర్యంలో కూడా సమాచారం సేకరించి ఎవరైతే గాంజా సప్లై చేస్తున్నారో లేదా సెల్లింగ్ చేస్తున్నారో వీళ్ళందరిపై పూర్తి నిఘా ఉంచి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ కేసులో 17 మెంబర్స్ ని అరెస్ట్ చేయడము, తర్వాత చాలా మంది సప్లయర్స్, కన్జ్యూమర్స్ లేరు, సప్లయర్స్ ని జిల్లా వ్యాప్తంగా ఆ కేసు ద్వారా మొత్తం అందరినీ అరెస్ట్ చేయడం, 32 కేసు సీజ్ చేయడం, సెల్ ఫోన్ సీజ్ చేయడంలో ప్రముఖ పాత్ర పోషించిన డిఎస్పీ, మా అడిషనల్ ఎస్పీ ఎల్ఎండ్ఓ ఆధ్వర్యంలో డిఎస్పీ శ్రీకాళహస్తి, వారి ఇన్స్పెక్టర్స్ 1 టౌన్, 2 టౌన్, రూరల్, బిఎన్ గంటగా మరియు ఎస్ఐలు అందరినీ కూడా అభినందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. తిరుపతి నగర ప్రజలందరికీ మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను అందుబాటులోనికి తీసుకురావడం జరిగిందని, నగర ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. గురువారం స్థానిక ఇందిరా మైదానం నందు ఇండోర్ స్టేడియంలో మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను నగర మేయర్ డాక్టర్ శిరీష, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, మున్సిపల్ కమిషనర్ నారపరెడ్డి మౌర్య, నరసింహ యాదవ్తో కలిసి తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు శిలా పలకం గావించి కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తిరుపతి నగరంలో ఇండోర్ స్టేడియం ప్రారంభించడం, కలెక్టర్ గారు, కమిషనర్ గారు, మేయర్ గారు, ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా కలిసి ఈ రోజు తిరుపతి నగరంలో ఇండోర్ స్టేడియం ప్రారంభించడం జరిగింది. ఇది ప్రధానమంత్రి మోదీ గారి ఆశీస్సులతో, మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కృషితో తిరుపతి ఆధ్యాత్మిక నగరానికి ఒక స్మార్ట్ సిటీని తెప్పించుకోవడం ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికే దక్కింది. ఆనాడు 2018, 2019లోనే ఇది శాంక్షన్ అవ్వడం చాలా సంతోషం. ఆ రోజే 8,80,00,000 రూపాయలతో ఇండోర్ స్టేడియాన్ని శాంక్షన్ చేయడం జరిగింది. అది ఇప్పటికి పూర్తి చేసుకుని ఈ రోజు ప్రారంభించడం, తిరుపతి ప్రజలకు అందుబాటులోకి తేవడం, క్రీడాకారులకు ప్రోత్సహించడం చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో బాస్కెట్ బాల్, టేబుల్ టెన్నిస్, ఫుట్బాల్, చిన్న ఆటలు అన్నింటినీ కూడా ఇక్కడ క్రీడాకారులకు జరుగుతూ ఉంది. చాలా సంతోషంగానే కూడా తెలియజేసుకుంటూ, ఇదే విధంగా స్మార్ట్ సిటీ ఫండ్స్ లో తిరుపతి పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. అదేవిధంగా మున్సిపల్ నిధులతో తిరుపతిని ప్యాచ్ వర్క్లు ఎక్కడ గుంతలు లేకుండా చేయడం జరుగుతోంది. సిల్ట్ రిమూవల్ చేస్తున్నాం. మిగతా అత్యవసర పనులు, లైట్లు, వాటరు ఇవన్నిటిని కూడా క్రమబద్ధీకరణ చేసి 3 నెలలు 6 నెలల కాలంలోనే ప్రజలకు అందుబాటులో ఇటు మున్సిపల్ నిధులతో, ఇటు స్మార్ట్ సిటీ నిధులతో చేయడం చాలా సంతోషకరమనేసి కూడా ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలంటే క్రీడల వైపు మొగ్గు చూపాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏదైతే ఉందో, ఆలోచన అనుగుణంగా ఈరోజు తిరుపతిలో స్మార్ట్ సిటీ అధ్యక్షులైన ఇటు మా కలెక్టర్ గారు కానీ, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు కానీ ముఖ్యమంత్రి గారి ఆలోచన అనుగుణంగా ఈరోజు ఈ మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంస్ని ప్రారంభించడం జరిగింది. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు తిరుపతిని స్పోర్ట్స్ హబ్గా మార్చాలని ఆ రోజు దీని రూపకల్పన కూడా చేయడం జరిగింది. దాంతోపాటు తిరుపతిని నేషనల్ గేమ్స్కి వేదికగా కావాలని కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానిలో భాగంగానే కలెక్టర్ గారు మొన్న కూడా నారావారిపల్లికి వచ్చినప్పుడు కలెక్టర్ గారు, ముఖ్యమంత్రి గారి సమీక్షలో కూడా స్పష్టంగా ఈ తిరుపతిలో ఏవైతే క్రీడలకు సంబంధించినట్టు ఉన్నాయో వాటన్నిటిని ముందుకు తీసుకొని వచ్చే విధంగా, క్రీడాకారులకు ఉపయోగపడే విధంగా, ప్రజలకు ఉపయోగపడే విధంగా అతి త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఈ మున్సిపల్ పరిధిలో ఏదైతే ఉందో ఈ ఇండోర్ స్టేడియంని ప్రారంభించడంతో పాటు మేము ఒకటి అప్పీల్ చేస్తున్నాం, ఇటు తిరుపతి ప్రజలకు కానీ, క్రీడాకారులు కానీ దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకుంటే పాటు క్రీడల వైపు మొగ్గు చూపాలి.
ఇది మనది, మన కాంప్లెక్స్ని మనం ఏ విధంగా దీన్ని ఇంతకుముందే కలెక్టర్ గారు చెప్పినట్టు ఇది ఏదో ఒక సంవత్సరం కోసమో 2 సంవత్సరాల కోసమో 3 సంవత్సరాల కోసమో కాదు. ఇది తిరుపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్ అనేది ఒక చరిత్రగా మిగలాలని అందరూ భాగస్వాములు కావాలని చెప్పి పిలుపునిస్తాం. ఈ రాష్ట్రాన్ని క్రీడా ఆంధ్రప్రదేశ్గా మార్చేంత వరకు స్పోర్ట్స్ అథారిటీ కానీ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ నిధులు నిర్వహిస్తుందని కూడా గత 5 ఏళ్ల కాలంలో మీ ప్రభుత్వంలో ఫీజు రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్లను రద్దు చేసిన ఘనత మీదే. ఒక్కసారి ఆలోచించి తమరు చేసిన ఘనకార్యాన్ని తలుచుకుని అనంతరం పోరుబాట పడితే మంచిది అని శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తీవ్ర స్థాయిలో విమర్శించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏదైతే ఫీజు రీఎంబర్స్మెంట్ మీ తండ్రి గారు ఏదైతే అమలు చేశారో ఆ ఫీజు రీఎంబర్స్మెంట్ ని రద్దు చేసింది నువ్వు కాదా అని అడుగుతున్నాం. ఎందుకు రద్దు చేశావు? ఆ రోజు 2018-19 మార్చి మధ్యలో ఈ మీటింగ్ లోకి వెళ్ళి ఎంత చదువుకుంటే, ఏ చదువు చదివినా, ఎంబీబీఎస్ అయినా, ఇంజనీరింగ్ అయినా, టెక్నికల్ కోర్సులు అయినా, ఏ కోర్సు చదువుకుంటే ఎంత అవుతుందో అంత మీ అన్న జగనన్న ఇస్తాడని చెప్పింది మాట వాస్తవా కాదా? నీ వీడియోలు ఉన్నాయి. అప్పుడంటే ఆ కాలంలో గతంలో ఏదో చెప్పేస్తే నమ్మే పరిస్థితి లేదు, ఇంకోటి లేదని కూడా ఆధారాలు ఉన్నాయి కదా. నీ ప్రతి ఎలక్షన్ ప్రచారం 2018-19 కొడితే నీట్గా వస్తా ఉంది కదా. ప్రతి బిడ్డకి విద్యా దీవెన ఇస్తానని చెప్పావు, వసతి దీవెన ఇస్తానని చెప్పావు, రీఎంబర్స్మెంట్ చేస్తానన్నావు. ఏ బిడ్డ కూడా చదువుతో ఆగకూడదని చెప్పావు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మ ఒడిని ఒక బిడ్డకే పరిమితం చేసి నువ్వు కదా. 2 బిడ్డలుంటే లేదా 3 బిడ్డలుంటే ఒక బిడ్డకి చదివించి ఇంకో బిడ్డని నువ్వు పెట్టిన గవర్నమెంట్ వైన్ షాపుల కాడో, మటన్ కొట్లు కాడో, చికెన్ కొట్లు కాడో, ఫిష్ మార్కెట్ల కాడో పనిచేయాలని చెప్పింది నువ్వు కాదా? ఒకరికి అమలు పరిచింది నువ్వు కాదా అని అడుగుతున్నాం. అమ్మ ఒడిని అలా చేసావు. వసతి దీవెన్ని ఎంత దారుణంగా 20,000 అమౌంట్ ని ఒకరికి 9,000 వేసావు, ఒకరికి 12,000 వేసావు, కొందరికి వేయలేదు. సచివాలయాల చుట్టూ తిరిగి అలసిపోయింది. నిజమా కాదా? ఇంత దుర్మార్గంగా నువ్వే పాలన చేసి ఆయనకి మొన్న కూడా చెప్పా, ఆయనకి మతిమరుపు ఉందా అని అడుగుతున్నాం. ఆయన మర్చిపోతాడేమో, గతంలో మాట్లాడిన మాటలు మర్చిపోతాడేమో, అర్థం కావడంలా. మీరు డాక్టర్ల కన్నా చూపించుకోండి, లేదంటే మీరే ట్రీట్మెంట్ అన్నా తీసుకోండి, లేదా మీ నాయకులన్నా ముందుకు రండి. ఆయన గతంలో ఆయనే ముఖ్యమంత్రి 5 ఏళ్ళు. ఆయన తెలుగుదేశం 15 ఏళ్ళు కంటిన్యూగా లేదు. 2016 నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశం లేదు, కూటమి ప్రభుత్వం లేదు. మధ్యలో నువ్వు కూడా ముఖ్యమంత్రి అయ్యావు కదా. ఫీజు రీఎంబర్స్మెంట్ మీద పోరుబాటంట, నవ్వాలో ఏడవాలో అర్థం కావడంలా. తిరుమల తిరుపతి శ్రీనివాసుని పాదాల చెంత పవిత్రమైన పుణ్యభూమి స్థలంలో అపవిత్రమైన వినోద కార్యక్రమాలకు నిలువుగా నిర్మాణ పనులు సాగిస్తున్న ముంతాజ్ హోటల్ అక్రమ నిర్మాణాలని తక్షణమే పూర్తిగా తొలగించాలని ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి స్వామి ప్రభుత్వాన్ని కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుపతి రూరల్ మండలం పేరూరు గ్రామ పంచాయతీ సర్వే నెంబర్ 604/2 పరిధిలో ఉన్న టీటీడీ స్థలంలో కొందరు ప్రైవేటు వ్యక్తులు ముంతాజ్ హోటల్ పేరుతో అక్రమ కట్టడాలను నిర్మిస్తున్నారని, తోడా అధికారులు కూడా కలగజేసుకుని అక్రమ కట్టడాలు నిర్మాణ పనులు వెంటనే ఆపు చేయాలని నోటీసులు జారీ చేసిన హోటల్కి సంబంధించిన యజమానులు పనులు కొనసాగిస్తూనే ఉన్నారని ఆయన తీవ్ర స్థాయిలో ఖండించారు. సాధు పరిషత్, హిందూ సమాజ సంఘాలు శ్రీవారి భక్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఈ కట్టడ నిర్మాణాలను నిలుపుదల చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన సూచించారు. పవిత్రమైన శ్రీవారి పుణ్యభూమిలో భగవంతునికి సంబంధించిన వినియోగార్థకమైన గోశాలకు, భక్తులకు కాటేజీలను, ఇతర ఆధ్యాత్మిక కేంద్రాలను నిర్మించాల్సి ఉందని తెలిపారు. అంతేకాని క్లబ్బులు, వినోదాలు, ఇతరితర వినియోగార్థం ఇక్కడ హోటల్ నిర్మాణాలు ఆయన తప్పుపట్టారు. తక్షణం ఈ అక్రమ కట్టడాల నిర్మాణ పనులను పూర్తిగా నిలిపివేయాలని ఆయన ప్రభుత్వాన్ని, టీటీడీ అధికారులను డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో సాధు పరిషత్ సభ్యులు అట్లూరి నారాయణరావు, తిరుచేత్ర రక్షణ సమితి అధ్యక్షులు తుమ్మ ఓంకార్, అభయహస్త గోవింద సేవ అధ్యక్షులు చంద్రమౌళి, పేరూరు బాలకృష్ణ, మధు, నీలకంఠం తదితరులు పాల్గొన్నారు. ఈ ముంతాజ్ అనేటువంటి ముస్లిం ఒక పేరుతో ఇటువంటి కార్యక్రమాలు చేయకూడదని గతంలో ఉద్యమం చేశాం. మొన్న కూడా ఆఫీసు ముందు మేము నిరసన కూడా తెలియజేయడం జరిగింది. ఆయనకి స్పందించినటువంటి తోడా అధికారులు వెంటనే మీ అందరికీ కూడా నోటీసులు మీకు అందించాం. తక్షణమే ఇది ఎటువంటి అనుమతులు లేకుండా, ఎటువంటి పెర్మిషన్స్ లేకుండా వాళ్ళు ఏకపక్షంగా చట్టాన్ని అతిక్రమించి అది చేతిలోకి తీసుకొని నిర్మాణాలు చేస్తున్నారు ముంతాజ్ వాళ్ళు. తక్షణమే మీరు ఆపివేయాలి, ఆపకపోతే మీ పైన క్రిమినల్ చర్యలు చేపడతామని కూడా తొడా వాళ్ళు కూడా వెంటనే మేము చేస్తున్న నిరసనకి వారు నోటీసులు వారికి పంపించడం జరిగింది. వారి తాలూకా నిర్మాణాలు ఆపమని
ముంతాజ్ వాళ్ళకి. అలాగే అదే కాకుండా తొడా వాళ్ళు పేరూరు పంచాయతీ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. ఆ పేరూరు పంచాయతీ తరఫున అక్కడ ఉండేటువంటి సెక్రటరీ ద్వారా వారు కూడా స్పందించి ఈ ఇల్లీగల్గా చట్ట వ్యతిరేకంగా జరిగేటటువంటి అనుమతులు లేకుండా ఏదైతే ముంతాజ్ వాళ్ళు ఏడుకొండల చెంతనే చేస్తున్నటువంటి నిర్మాణాలు ఆపాలని వారే పంచాయతీ బోర్డు సెక్రటరీ అధికారులు వారే వెళ్ళి వారి చేతులతో అక్కడ నోటీస్ అంటించి 3 రోజుల్లో పనులు ఆపకపోతే మీద 7 రోజుల్లో పనులు ఆగపోతే చట్ట ప్రకారంగా మేము మీ పైన చర్యలు చేపడుతూ అక్కడ ఉండే నిర్మాణాలు తొలగిస్తామని కూడా వారు స్పష్టంగా పేరూరు పంచాయతీ అధికారులు కూడా నోటీసులు అంటించి రావడం జరిగింది. ఒక పక్క హిందువులు, స్వామి భక్తులు, సాధు సంతులు మేము అందరం కూడా ఉద్యమాలు చేస్తూ ఉంటే, మరొక పక్క తొడా అధికారులు ఇది ఇల్లీగలు అని చెబుతూ ఉంటే, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కూడా గత 18వ తేదీన ప్యూరిటీ, శాంటిటీ, సేక్రెడ్నెస్ భంగం కలుగుతుంది, ఇక్కడ ఈ ముంతాజ్ హోటల్స్ నిర్మాణం ఆపివేయాలని కూడా వారు కూడా ఒక తీర్మానాన్ని ఆమోదించి వారు కూడా తీర్మానం చేస్తే, ఇన్ని జరుగుతున్నా కూడా ఎవరు అండదండలు చూసుకొని తాలూకా వెనక ఉండేటటువంటి దుష్ట శక్తుల, అసాంఘిక శక్తులు అనుకోవాలా? చట్టాన్ని మీ చేతిలో తీసుకొని ఈ విధముగా ఇప్పటికీ ఈ రోజు ఉదయం కూడా పనులు ఆపకుండా రాత్రి కూడా వారు చేశారు. మేము రాత్రి 12 గంటల వరకు చేశారు. మేము వీడియోస్ అన్నీ కూడా తొడా అధికారులకి, పేరూరు పంచాయతీ అధికారులు కూడా పంపించాం. ఉదయం కూడా ఒక 80 మందితో వారు పనులు చేస్తున్నారు. అంటే వెంకటేశ్వర స్వామి ఏడుకొండలు ఆ పాదాల చెంత ఉండేటువంటి దివ్య ప్రాంతం ఎలా కనిపిస్తూ ఉన్నది? ఏమనుకుంటున్నారు ఆ ప్రాంతాన్ని? స్వామివారి తాలూకా ఆ ప్రాంతము పునీతమైన ప్రాంతం. ఏ విధముగా వారు దాన్ని వారి చేతుల్లో తీసుకొని ఇష్టారాజ్యంగా పనులు ఆపకుండా చట్టాన్ని అతిక్రమించి దుర్వినియోగం చేసి అహంకారపూరితముగా వారు వ్యవహరిస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తిరుమల శ్రీవారి దర్శనం అద్భుత భాగ్యమని ఉత్తరప్రదేశ్ రాజ్యసభ సభ్యులు సతీష్ చంద్ర సంతోషం వ్యక్తం చేశారు. గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని ఉత్తరప్రదేశ్ రాజ్యసభ సభ్యులు సతీష్ చంద్ర మిశ్రా కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో సతీష్ చంద్ర మిశ్రా, ఆయన సతీమణి పార్లమెంట్ సభ్యురాలు కల్పనా మిశ్రాలకు అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి శేషవస్త్రంతో సత్కరించారు. వేద పండితులు ఆశీర్వచనం పలికారు. శ్రీవారి దర్శనానంతరం ఆశీస్సులు అందుకోవడం సంతోషంగా ఉందని ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. हम अपनी पत्नी के साथ में भगवान वेंकटेश्वर जी के दर्शन करने के लिए आए थे. उनका आशीर्वाद प्राप्त हुआ. बहुत सुंदर दर्शन हुए और हम लोग हमेशा आते रहते हैं और आशीर्वाद लेते रहते हैं. आज सिर्फ इस बारे में बात करेंगे. టీడీపీ వైసీపీ నాయకులు ఒకరిపై ఒకరి దాడి చేసుకున్న ఘటన తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని పాకాలలో చోటు చేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల పట్టణంలో పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ సీఎం జగన్, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి ఫోటోలతో చేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. 2029 సీఎం జగన్మోహన్ రెడ్డి అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం నెలకొంది. దీంతో టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య గొడవలు జరిగాయి. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. విషయం తెలుసుకున్న పాకాల సీఐ మద్దయ్య ఆచారి సిబ్బందితో సినిమా థియేటర్ వద్దకు చేరుకుని టీడీపీ, వైసీపీ నాయకులను అదుపులోకి తీసుకుని గొడవ జరగకుండా సర్దుబాటు చేశారు. అయితే ఇరు వర్గాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక వార్షిక బ్రహ్మోత్సవాలలో 8వ రోజైన గురువారం రాత్రి అమ్మవారు కల్కి అలంకారంలో అశ్వవాహనంపై దర్శనమిచ్చారు. అడుగడుగున భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రాత్రి 7 గంటల నుండి అమ్మవారు 4 మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో అమ్మవారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ వాహన సేవ కడు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు. అశ్వం వేగంగా పరిగెత్తే అందమైన జంతువు. అందుకే ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా అభివర్ణిస్తున్నాయి. పరమాత్ముడైన హరి పట్టపురాణి అలిమేలిమంగ అశ్వవాహన సేవను దర్శించి భక్తులకు కలిదోషాలు తొలగిపోతాయని విశ్వాసం. వాహన సేవల్లో తిరుమల పెద్దజీఆర్ స్వామి, చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, జేఈఓ వీరబ్రహ్మం, టీటీడీ సివిఎస్ఓ శ్రీధర్, జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు, ఆలయ డెప్యూటీఓ గోవిందరాజన్, ఆలయ అర్చకులు బాబుస్వామి తదితరులు పాల్గొన్నారు. మట్టులేని కోరికలు మనసులో పెట్టుకోండి, మట్టులేని కోరిక అమ్మరో ఎంతటి
కిది సోమనాః వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భక్తుల మనోరథాన్ని అధిరోహించిన సిరుల తల్లి. బ్రహ్మోత్సవాలలో 8వ రోజు కన్నుల పండుగగా రథోత్సవం. రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. రేపటి నుంచి జనవరి 8 వరకు జరుగు రెవెన్యూ సదస్సుల్లో రెవెన్యూ సమస్యలను పరిశీలిస్తామన్న జిల్లా కలెక్టర్. తిరుమలలో జలాశయాలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన టీటీడీ చైర్మన్, ఈవోలు. ఇంకోసారి వర్షం పడితే పూర్తి స్థాయిలో జలాశయాలు నిండుతాయి. జిల్లాలో గంజాయి అక్రమ వ్యాపారం చేస్తున్న 17 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. గంజాయి సరఫరా చేస్తే వాళ్లపై కఠిన చర్యలు, రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని హెచ్చరించిన జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.